మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఫెయిల్డా? మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్లో సూపర్ స్టూడెంటా? మీరు బాగా స్కోర్ చేశారా? సో కోర్సెస్ నేర్చుకోవడానికి అందరికీ దొబ్బలాడుతున్నారు. పోని మేము ఎక్కడైనా అప్ చేసి కోర్సెస్ నేర్చుకున్నామంటే, సో ఆ కోర్సెస్ నేర్చుకున్న తర్వాత మాకు జాబ్లు వస్తాయా? రావా? సో ఇలాగా నెంబర్ ఆఫ్ డౌట్స్. ఇన్ని డౌట్స్ కి ఒకే సమాధానం ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుంది. ఏంటంటే ఆ సమాధానం ఏంటంటే, ఈ వీడియోలో డీటెయిల్డ్ గా నేను మీకు చూపిస్తాను ఆ సమాధానం ఏంటనేది. కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ జాబ్స్ కావాలంటే మనము సెర్చ్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే మనకి ఏ సెక్టర్లో అయినా ఎనీ సెక్టర్లో ఫ్రీగా కోర్సెస్ నేర్చుకోవచ్చు. ఏ స్టేట్లో అయినా సరే మనం జాబ్ చేసుకోవచ్చు. ఎలా? ఫ్రీగా. మనం ఇండియాలో ఉన్న వాళ్ళకు మాత్రమే. అందరికీ నమస్కారం. నేను మీ విజయ్. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వెబ్సైట్లో ఉన్నాను. ద స్కిల్ ఇండియా digital.gov.in గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాను నేను. సో ఈ వెబ్సైట్లో మనకి ఏమేం బెనిఫిట్స్ వస్తున్నాయి, దీనివల్ల యూజ్ ఏంటనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మీరు వెళ్ళారంటే ద ఫస్ట్ ట్యాబ్కి వెళ్ళితే క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఏవేవి ఆర్గనైజేషన్స్ అనేవి మనకి ఇండియన్ గవర్నమెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో, సో ఇది స్కీమ్స్ ఏమున్నాయో, ఈ స్కీమ్స్ ఇవన్నీ అసలు ఈ వెబ్సైట్ అసలు యాక్చువల్ ఎజెండా ఏంటనేది అంటే 3 చెప్పొచ్చు. మేజర్గా 3 అనమాట. 1, ఫ్రీగా కోర్సెస్ నేర్చుకోవచ్చు. 2, మీరు జాబ్ సర్చ్ చేసుకోవచ్చు. 3, మీరు ఎప్పుడైనా సరే ఇంటర్న్షిప్ అంటే మనకి మనం అప్పుడే చదువుకొని వచ్చి మనకి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు చూడండి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా ఈ ఇంటర్న్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది. సో ఈ 3 మేజర్ బెనిఫిట్స్ అనమాట ఈ వెబ్సైట్ నుంచి. సో దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అన్ని కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ స్కీమ్స్ చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి, స్టేట్ గవర్నమెంట్ వచ్చి ఎన్ఎస్డిసి అకాడమీ, అలాగా ప్రోగ్రామ్స్, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. మీరు క్లిక్ చేసి చూడండి. దీంట్లోన రికమెండేషన్స్, ఇందాక మీకు చెప్పినప్పుడు రికమెండేషన్స్ 10th క్లాస్ ఫెయిలా, ఇంటర్మీడియట్ ఫెయిలా, ఒక డిప్లొమా ఫెయిలా, గ్రాడ్యుయేట్ ఫెయిలా, పోస్ట్ గ్రాడ్యుయేట్ పాసా, ఇవన్నీ అడిగా కదా. దీనికోసమే మీకేం లేదు, మీరు ఈ వెబ్సైట్ అనేది మీ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కి, పాస్ అయిన స్టూడెంట్స్ కి, నెక్స్ట్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని కొడతాను, నెక్స్ట్ అని కొడదాం. సో డూ యూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్? ఎస్ అని పెడదాం. ఒక లెట్స్ సే 3 years ఉంది ఎక్స్పీరియన్స్, మంత్స్ వచ్చి 3 months ఉందని పెడదాం. ఎస్. సో డూ విల్లింగ్ టు మూవ్ అనదర్ లొకేషన్స్? విల్లింగ్ టు మూవ్ అనదర్ లొకేషన్స్ ఏదైనా సరే. ఇప్పుడు మీరు ఒక స్టేట్ లో ఉన్నారు, ఇంకో స్టేట్కి వెళ్ళి పనిచేయడానికి ఓకేనా? లేదంటే ఒక కంట్రీలో ఉన్నారు, మీరు ఇండియాలో ఉన్నారు, ఇండియాలో నుంచి అబ్రాడ్కి వెళ్ళి పనిచేయాలనుకుంటున్నారా? సో అది కూడా అడుగుతుంది అనమాట. చూడండి, విత్ ఇన్ ఇండియా ఆర్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్, ఆర్ యూ లుకింగ్ ఫర్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ? సో అది కూడా మనం చూడొచ్చు. విత్ ఇన్ ఇండియా అని కొడదాం ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఇవన్నీ. జస్ట్ ఆంధ్రప్రదేశ్ ఒక డిస్టిక్ ఏదో ఒకటి పెట్టుకోండి, మీకు నచ్చిన డిస్టిక్ పెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ అని పెడదాం. సో జస్ట్ క్లిక్ కొడదాం. ఇందులోన మీ ఇంట్రెస్ట్ ఏరియా, ఏదో ఒక ఇంట్రెస్ట్ ఏరియా పెట్టండి. మీకు ఐటీ అని, జస్ట్ ఐటీ అని టైప్ చేస్తాను. జస్ట్ నెక్స్ట్. చూడండి ఇక్కడ ఇలా వస్తాయి అనమాట. ఇలా నెంబర్ ఆఫ్ జాబ్స్ ఏవేవి ఉన్నాయో, టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ఏదో ఒకటి, టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ఉన్న మీకు మీరు పెట్టిన కీవర్డ్ కి జాబ్స్ సెర్చ్ చేసినప్పుడు అవి లేనప్పుడు ఏవో ఒకటి రికమెండేషన్ అనేది మీకు ఇస్తుంది అనమాట. ఆ రికమెండేషన్ బట్టి మీకు కావాలి అంటే మీరు డైరెక్ట్ గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ చూడాలనుకోండి, వ్యూ డీటెయిల్స్. సో ఏదైనా ఎస్ అని కొట్టాలనుకోండి, ఇవన్నీ ఆన్సర్స్ చేస్తే, ఇవన్నీ చేస్తే మీకు వస్తుందన్నమాట. మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఇది క్లియర్ గా. నెక్స్ట్ స్కిల్ కోర్సెస్, ఇది మేజర్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట మనకి. సో ఇక్కడ వచ్చేసి ఈ కోర్సెస్ అన్ని కూడా ఫ్రీగా నేర్చుకోవచ్చు అనమాట. సింగిల్ ప్లాట్ఫామ్ అనమాట ఇది. మొత్తం ఆల్ కోర్సెస్ అనేవి తీసుకొచ్చి ఒక సింగిల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏముంటదంటే ఏరోనాటికల్స్, అగ్రికల్చర్ గురించి, మీకు టెక్స్టైల్ గురించి, ఆటోమొబైల్స్ గురించి, మీకు చూడండి బ్యాంకింగ్ సెక్టర్ గురించి, కన్స్ట్రక్షన్ గురించి, డొమెస్టిక్ వర్క్స్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఎలక్ట్రానిక్స్, చూడండి ఫుడ్ రిలేటెడ్, నెక్స్ట్ గ్రీన్ జాబ్స్, ఐటీ జాబ్స్, ఇన్ఫర్మేషన్, లెదర్, మీకు అన్ని చూడండి. ఇక్కడ ఇక్కడ కింద చూసారనుకో టూరిజం అండ్ హాస్పిటాలిటీ, దాని గురించి కూడా నేర్చుకోవచ్చు. చూడండి టెలికాం గురించి నేర్చుకోవాలంటే రిటైలర్స్ చూసారా, రిటైలర్స్ గురించి కూడా నేర్చుకోవచ్చు.
మీకు ఏది కావాలని ఏ కోర్స్ కావాలన్నా ఆ కోర్స్ నేర్చుకోవచ్చు అనమాట. సపోజ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సాఫ్ట్వేర్ గురించి చూద్దాం, ఏమేమి ఏమేమి ఆఫర్ చేస్తాననేది. ఫండమెంటల్స్ ఇక్కడ చూడండి, అరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ అని చెప్పేసి ఉన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పైథాన్ అని టైప్ చేస్తాను. అసలు పైథాన్ కోర్స్ ఉందా దీంట్లో చూడండి. ఇక్కడ పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ఫ్రీ కూడా ఉన్నాయన్నమాట. ఫ్రీగా కావాలంటే ఫ్రీగా కూడా నేర్చుకోవచ్చు ఆన్లైన్. చూడండి మోడ్ ఆఫ్ ఈ కోర్స్ వచ్చేసి ఆన్లైన్ లో నేర్చుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. సో అవర్స్ వచ్చేసి 6 hours ఉంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ సర్టిఫికేషన్ కూడా ఇస్తారనమాట, మీకు కంప్లీట్ అయ్యాక సర్టిఫికేషన్ ఇస్తారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. ఓకే, అక్కడికి వెళ్దాం, ఆ పార్ట్కి కూడా వెళ్దాం. నెక్స్ట్ జాబ్ ఎక్స్చేంజ్. అసలు జాబ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఈ ట్యాబ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్స్ కానీ, లేదు అనుకోనంటే మనకి జాబ్ సర్చ్ లో ఉన్న వాళ్ళకి కానీ, సో మన స్కిల్ నేర్చుకున్న తర్వాత ఏ జాబ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి వాళ్ళకైనా సరే, ఆ జాబ్ సర్చ్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా సరే ఈ ఈ ఫేస్కి వచ్చారంటే మీకు ఇక్కడ క్లియర్ గా అన్ని ఫిల్టర్స్ ఉంటాయి. కంట్రీ అని చెప్పేసి మనకి ఇండియాలో ఉంటే ఇండియా, ఏ లొకేషన్ లో కావాలి ఆ లొకేషన్ లో కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ప్రతి జాబ్ ఎలా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జాబ్ చూద్దాం, వెల్డర్ అట. ఈ వెల్డర్ జాబ్ ఇది ఎక్కడ ఉంది అసలు? ఏ ఉత్తరప్రదేశ్ లో వెల్డర్ జాబ్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీని శాలరీ ఎంత ఇస్తున్నారు వాళ్ళు పర్ మంత్? 16,000. ఓకే, అప్రాక్సిమేట్ 16,000 ఇస్తున్నారు. ద మొబైల్ నెంబర్ వచ్చేసి ఎవరైతే ఈ పోస్ట్ చేశారో, ఎవరైతే ఇది ఆర్గనైజ్ చేస్తున్నారో, ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి, ఇది చూడండి ఇక్కడ 12th పాస్ 10th పాస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కూడా. ఓకే, విక్రమ్ అనే పర్సన్ వచ్చేసి ఉన్నారనమాట. అలా ప్రతి జాబ్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇది మీకు ఎక్స్ప్లోర్ చేయండి, చాలా జాబ్స్ ఉంటాయి. మీకు డౌట్స్ ఉంటే పింక్ చేయండి, నేను మీకు కామెంట్ చేస్తే ఈ వీడియోలో నేను హెల్ప్ చేస్తాను మీకు. నెక్స్ట్ స్కిల్ సెంటర్స్ చూడండి. ఈ స్కిల్ సెంటర్స్ వచ్చేసి ఇది ఆఫ్లైన్ లో స్కిల్ సెంటర్స్ ఉంటాయి అనమాట. మనకి ఆఫ్లైన్ లో కావాలంటే మీరు బేస్డ్ ఆన్ మీ లొకేషన్, ఆంధ్రప్రదేశ్ అని కొడతాను, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కడెక్కడ ఈ స్కిల్ సెంటర్స్ ఉన్నాయి ఆఫ్లైన్ లో వచ్చేసి, ఏ ఏ స్కిల్ సెంటర్స్ ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది డీటెయిల్ గా దీంట్లో ఉంటది అనమాట. సో మీరు కావాలంటే దీన్ని సర్చ్ చేసుకొని మీరు చూడొచ్చు అనమాట, ఏది ఎక్కడ ఉందో. ఓకే, ఇది విశాఖపట్నం దగ్గర ఉంటది అనుకుంటా. చూడండి ఒకసారి, ఇది డీటెయిల్ గా చూడండి, విశాఖపట్నం. ఓకే, వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళకి కాల్ చేసి వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు, ఈ స్కిల్ సెంటర్ వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు మీకు చదువుకోవడానికి, అదొకటి. నెక్స్ట్ స్కిల్ ఇండియా మ్యాప్ అని ఉన్నది. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అనేది ఇక్కడ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అనేది మీ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు టైం తీసుకొని అంతా ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, ఫస్ట్ నేను చెప్పినట్టు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే మంచిది. మనం లెర్నర్ కదా, చూడండి ఇక్కడ పార్ట్నర్ కదా, మనం కాంట్రిబ్యూట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు కాబట్టి మనం లెర్నర్ కాబట్టి, పార్టిసిపేట్ కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ లెర్నర్ పార్ట్. సో మీ ఫోన్ నెంబర్ ఉంటే మీ ఫోన్ నెంబర్, ఇండియా ఫోన్ నెంబర్ మాత్రం మ్యాండేటరీ. ఇందాక చెప్పా కదా, ఇండియన్స్ కి మాత్రమే. సో అగ్రీ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ఇప్పుడు నాకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నేను ఎంటర్ చేస్తాను. ఓకే, నాకు ఓటీపీ వచ్చింది 2537. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీ పాస్వర్డ్ కావాలంటే పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోండి. సో ద నెక్స్ట్ టైం లాగిన్ కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టైం వచ్చేసి మీకు ఓటీపీ డైరెక్ట్ గా మీరు పాస్వర్డ్ బై ఓటీపీ. సో ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ అడుగుతుంది అనమాట. మీకు ఇందాక చెప్పాను కదా, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, మీకు ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తాను, 1 minute. ఓకే, సో ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేశాను. క్లిక్ నెక్స్ట్. సో ఇది మీ ఫోన్ తో కంపల్సరీ రిజిస్టర్ అయి ఉండాలి. మీ ఆధార్ నెంబరు, మీ ఫోన్ నెంబర్ కి ఒక మెసేజ్ వస్తుంది, సింగిల్ ఓటీపీ వస్తుంది వెరిఫై చేయడానికి. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. ఇది ఫస్ట్ టైం వెరిఫికేషన్ అనమాట. నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ మనం ఇప్పుడు పాస్వర్డ్ సెట్ చేసుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ సరిపోతుంది. ఇంకా ఇట్ విల్ టేక్ ఎ వైల్. ఓకే, సో మీరు కావాలంటే ఇది కన్సెంట్ ఇవ్వండి. కన్సెంట్ అంటే ఇది యాక్చువల్గా ఏం కన్సెంట్ అంటే, మీరు ఏదైనా ఒక కోర్స్ని అప్లై చేశారనుకో, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ ఆధార్ నెంబర్ కానీ, మీ ఫోన్ నెంబర్ కానీ, సో పర్సన్ చదువుకుంటున్నారు, సో పర్సన్ ఆఫ్ చేసుకున్నారు ఈ కోర్స్ అనేది, అది కన్సెంట్ ఫామ్. యాక్చువల్లీ ఈ కన్సెంట్ ఫామ్ ఇస్తే మీ డీటెయిల్స్ వాళ్ళకి షేర్ అవుతాయి అనమాట. సో నేనైతే సక్సెస్ఫుల్ గా నా ఆధార్తో లాగిన్ అయిపోయింది మీ వెబ్సైట్ లోకి, రిజిస్టర్ అయినాను. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోవాలంటే లాగిన్ అవుతా డైరెక్ట్ గా. సో నేను లెర్నర్ కాబట్టి లెర్నర్ అని కొడతాను, నా మొబైల్ నెంబర్ ఇస్తాను 98. ఓకే, సో నెక్స్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో నేను ఫస్ట్ టైము పాస్వర్డ్ సెట్ చేసుకున్నా, ఆ పాస్వర్డ్ నేను ఎంటర్ చేస్తాను అనమాట. నెక్స్ట్ లాగిన్. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ టైం నేను చేసిన ఏదైతే నెంబర్ ఇచ్చిన మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్ కి నాకు ఇప్పుడు వచ్చేసి ఓటీపీ వస్తుంది అనమాట.
సో ఇప్పుడు ఓటీపీ వచ్చింది. ఓటీపీ నేను ఎంటర్ చేస్తాను చూడండి ఇక్కడ. ఓకే. 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 చూసారా ఇక్కడ? ఇక్కడ నా ప్రొఫైల్ అనేది వచ్చిందనమాట. సో ఈ ప్రొఫైల్‌లో వచ్చేసి మొత్తం డీటెయిల్డ్‌గా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది. ఈ ప్రొఫైల్‌లో వచ్చేసి మీ కోర్సెస్ ఏంటి, యాక్టివిటీ ఏంటి ఇందాక చెప్పా కదా! మీ కోర్సెస్, మీ క్రెడిట్స్, మీ ఏమేమైతే ఫేవరెట్‌లో పెట్టుకుంటే అవి, మీ సర్టిఫికేట్‌లు, ఏ స్కిల్ అనేది అన్నీ కూడా మొత్తం ఆల్ ఇన్ వన్ ఇక్కడ వచ్చేసి మీరు ట్రాక్ చేసుకోవచ్చనమాట. ఇది కంప్లీట్‌గా నా ప్రొఫైల్ అనమాట ఇది ఇక్కడ. సో నేను ఇప్పటి వరకు ఏం కోర్సెస్ ఏమి ఇంకా ఎన్రోల్ చేసుకోలేదు కాబట్టి ఇంకా రాలేదన్నమాట. సో అంతే. దట్స్ ఆల్. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఆ, మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ ని మీ దగ్గరే ఉంచుకోకుండా ఈ నాలెడ్జ్ వచ్చేసి చాలా మందితో షేర్ చేసుకోండి. 10 మందికి షేర్ చేసుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరికైనా అన్ని లాంగ్వేజెస్ లో ఉంటది. మీకు అది కూడా చూపించడం మర్చిపోయాను. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక కోర్సుని మీరు ఒక్కసారి ఇది చూడండి, బ్యూటీ అండ్ వెల్నెస్ కి క్లిక్ చేద్దాము. ఇందులోనే ఏమేమి లాంగ్వేజెస్ లో కోర్సెస్ ఉన్నాయి చూడండి. తెలుగులో కూడా ఉంది. కావాలంటే తెలుగులో కూడా నేర్చుకోవచ్చు అనమాట మీరు. సో అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ ఈ తెలుగులో కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉంది. సో అందరికీ ఉపయోగపడుతుంది. అందుకని దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.